నేను సతీష్. విజయనగరం జిల్లా సారూరులో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను ఆలోచిస్తున్నా, ఫీడర్ అంబులెన్సులు పెట్టాను మీ ఆరోగ్యం కోసం. రోడ్లు లేకపోయినా మోటార్ బైక్ పెట్టి అక్కడి నుంచి బాధితులు తీసుకొచ్చి పేషెంట్ తీసుకొచ్చి అంబులెన్స్ కనెక్ట్ చేశామంటే అది ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ. ఈరోజు గిరిజనుల ఆరోగ్యం కోసం ముందుకు పోతున్నాం. హాస్పిటల్ అన్ని ఎక్కువ పెంచాను, ఇంకా పెంచుతాను. ఇంకో పక్క మీరు చూస్తే మీ పిల్లల్ని బాగా చదివిస్తున్నాను. 100 యూనిట్ల కరెంటు, 125 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నా. 1-2 పనులు కాదు, పౌష్టికాహారం కోసం మళ్ళీ ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ఫుడ్ బాస్కెట్ కూడా గిరిజనులకు ప్రత్యేకంగా ఇచ్చాను. ఈ రోజు గిరిజనులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అడవుల్లో ఉంటారు, మారుమూలు ఉంటారు, మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను ఆలోచించాను, మీ ఆరోగ్యం, మీ పిల్లల విద్య, మీ భవిష్యత్తు నా భరోసాని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇన్ని కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాలుగా తమ్ముళ్ళు నేను ఎప్పుడన్నా హాలిడే తీసుకున్నానా? ఎప్పుడన్నా 1 గంటన రెస్ట్ తీసుకున్నానా? ఎవరి కోసం పనిచేశాను? మీకోసం పనిచేశాను, అవునా కాదా? కట్టుబట్టలతో ఆ రోజు తెలంగాణలో మీరు చూశారు. నేనే కష్టపడ్డా. తమ్ముళ్ళు మీరు చెప్పండి, హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరేశారు? ఎవరి కోసమే చేశాను తమ్ముళ్ళు? అందరి కోసం చేసి విభజన చేసి ఆస్తులు వాళ్ళు కొట్టేసి 60 సంవత్సరాల కష్టార్జితాన్ని ఉన్నపడంగా తీసేసుకుని మనల్ని ఇక్కడికి పంపించారు. ఎంత బాధ తమ్ముళ్ళు. మీ ఇంట్లో కూడా 60 ఏళ్లు కష్టపడిన తర్వాత నీకేమీ రాదు, బయట బొమ్మంటే మీకు బాధేస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా? అయితే ఆ రోజు ఒక విభజన చట్టం పెట్టారు, ప్రత్యేక హోదా ఇచ్చారు, పార్లమెంట్లో చెప్పారు. కానీ దురదృష్టం మోడీ మనకంతా ఏం చేశాడు తమ్ముళ్ళు? నమ్మక ద్రోహం చేశాడు. చేశాడా లేదా? అన్యాయం చేశాడా లేదా? మన వాళ్ళు అనగదొక్కాడా లేదా? మోడీ అన్యాయం చేసిన చేలిపైకి ఎత్తండి. అందరూ ఒప్పుకుంటున్నారు. ఇంత అన్యాయం చేసి నేను అడిగాను ప్రత్యేక హోదా ఇమ్మని, నేను అడిగాను విభజన చట్ట హామీలను అమలు చేయమని. అక్కడి నుంచి చేయకుండా ఉంటే పోరాటానికి దిగాం, మంత్రులకు రాజీనామా చేశాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం, ఎదురు తిరిగాం. మన మీద ఒత్తిడి పెంచాడు. పని చేయమంటే మన మీద సిబిఐ ఎంక్వైరీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ. ఇది ఎక్కడ న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నాం. మిమ్మల్ని అందరినీ, ఇది న్యాయమా? ఇది ఈరోజు ఎవరి కోసం మనం పోరాడాం? ఈ ప్రజల కోసం, అవునా కాదా? ఈ ప్రజల కోసం పోరాడుతూ ఉంటే నన్ను బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు, ఒత్తిడి పెంచే పరిస్థితికి వచ్చారు. ఎమ్మెల్యేల పైన దాడి చేస్తారు, ఎంపీల పైన దాడి చేస్తారు. తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఏం తప్పు చేశాం? మనం పన్ను కడుతున్నాం, మన హక్కులు అడిగాం, అన్యాయం జరిగిందని చెప్పాం, కానీ కరికరించలేదు. పక్కనున్నాడు కేసీఆర్, అతను మీరు చూశారు తమ్ముళ్ళు. మొత్తం మన ఆస్తులన్నీ కొట్టేసి ఆనందంగా కొలుకుతూ మళ్ళా మన మీద దాడి చేసే పరిస్థితి ఈ కేసీఆర్ వచ్చాడు. ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అడుగుతున్నా?
నిన్న మొన్న చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. ఆయన అంటున్నాడు నాకేదో రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని. మీరేమంటారు? మీరు పంపిస్తాడా? మీరు ఒప్పుకుంటారా? ఇక్కడ ఒక కోడి కత్తి పార్టీ ఉంది. కోడి కత్తి డ్రామా చూసారా మీరు? కోడి కత్తి ఇంత, దానికి ఎంక్వైరీ ఇంత. టెర్రరిస్టులు ఎంక్వైరీ చేసే వ్యవస్థ ఎన్ఐఏ. ఆ ఎంక్వైరీ కావాలంటే కోడి కత్తికి. నిన్న చూసారా ఒక విషయం మీరంతా? వాళ్ళ ఇంట్లోనే బాబాయ్ హత్య చూసారా? విన్నారా? అర్థం చేసుకున్నారా? ఇంట్లో హత్య చేస్తే ఎవరికి చెప్తారు మీరు? పోలీసులకు కదా. గుండెపోటుతో చనిపోయాడంటే ఏం చెప్పాల తమ్ముళ్ళు? నెత్తిన నరికారు, ఎక్కడ చూసినా గాయాలున్నాయి, మెదడు కూడా బయట వచ్చింది. అలాంటి దాన్ని గుండెపోటు అయితే తలకేం వస్తుంది తమ్ముళ్ళు? ఎక్కడ గుండెపోటు రక్తం వచ్చిందా? తల పగిలిందా? ఆయన పడిపోయాడంట, తల పగిలిపోయిందంట. ఇప్పుడేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఏంటి ఆ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మొత్తం దోచేసుకుంటా, ఇంకేం మిగలదు. ఒక్కసారి ఏం చేస్తారో ఒక్కసారి. మీకేం తెలుసని నేను అడుగుతున్నా. మీకేమైనా రాజకీయం తెలుసా? పరిపాలన తెలుసా? డ్రైవర్గా ఉండాలంటే, డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే డ్రైవింగ్ తెలియాలి కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ తెలియని వ్యక్తి, నేరాలు చేసే వ్యక్తి, తప్పులు చేసిన వ్యక్తి, మళ్ళీ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని వ్యక్తి నాకొక్కసారి ఇవ్వండి అని అడుగుతాడు. అన్ని తప్పులు చెప్తున్నాడు. నేను ఈరోజు మీకు పింఛన్లు వచ్చినా, మన పిల్లల్ని చదివించినా, ఏ పని జరిగినా నేను కష్టపడ్డా, ఆదాయం పెంచుకున్నా, వచ్చిన డబ్బులు మీకోసం ఖర్చు పెడుతున్నా, కొంత అప్పు కూడా తీసుకొచ్చి పెడుతున్నా, మళ్ళా అప్పు తీర్చడానికి. దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 మనం. అందుకే ఇవన్నీ చేయగలుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. జరుగుతుందా అభివృద్ధి? జరగదు. ఆదాయం వస్తుందా? రాదు. సంక్షేమం కుప్పకూలిపోదు. అవును. అరాచకం రాదు. వస్తుంది. రాష్ట్రమే ఉండదు. మా తమ్ముడు చెప్పినట్టు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడు తెలంగాణకి. కేసీఆర్కి అమ్మేసే ప్రబుద్ధుడైనా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒక బీజేపీలో ఒక ఎంక్వైరీ కూడా వేశాడు. ఎక్స్పర్ట్లు పెట్టి ఒక ఎంక్వైరీ వేసి 75 కోట్లు మనకు రావాలి అని రిపోర్ట్ తయారు చేశారు. ఈ మధ్య మాట్లాడమే మానేశాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ వాళ్ళు మన మీద ఒత్తిడి పెడుతున్నారు. దానిపైన మాట్లాడడం మొదలు పెట్టారు. తమ్ముళ్ళు, ఇంకొక ఆయన ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ గా ఉండి విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో లక్ష్మీనారాయణ. కనీసం లక్ష్మీనారాయణ నోరు తెరవాలి. జగన్ 12 కేసులు కథ ఏంటి? 14 కేసులు. నిన్న కూడా ఈడీ కేసు, ఇంకొక కేసు వచ్చింది. ఇది వాస్తవం చెప్పాలి కదా లక్ష్మీనారాయణ? ఏం తమ్ముళ్ళు చెప్పాలా లేదా? ఒక పక్క దొంగను పట్టుకున్న ఆఫీసరు, అవునా కాదా? వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మందికి చెప్పాలి. మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయో
మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కేసులన్నీ ఎందుకు పెట్టారో ఆ రోజు ఉన్న సాక్ష్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి వాస్తవాలు లక్ష్మీనారాయణ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు, మీరందరూ హుషారు కావాలి. నేను అడిగేది ఒకటి, నా స్వార్థం కోసం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడ కోసం మనం అందరం ఒకటి కావాలి. ఇది నా ఎన్నిక కాదు, ఏదో నేను ముఖ్యమంత్రి కోసం తిరుగుతున్నాను అభిప్రాయం మీకుంటే అది తీసేయండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 10 ఏళ్ళు అపోజిషన్ పార్టీ లీడర్ని. నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం తప్ప ఇంకొకటి కాదు నాకు. తెలంగాణలో ఏం జరుగుతా ఉంది? రాజకీయ పార్టీలన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. 2014లో మనం 15 సీట్లు గెలిస్తే అందరు ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు. నిన్న 2 గెలిపిస్తే అందులో ఒకరు లాక్కున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగేశారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే కేసీఆర్ మన దగ్గర ప్రయోగం చేయబోతున్నాడు. అంటే ఈ జగన్ ఓటేస్తే ఆ ఓటు చేస్తాను, మీరే చూస్తారు, చేసి చూపిస్తా. 5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 2 చేశాను, 2 అంకెల అభివృద్ధి చేశాం, దేశంలో ఎక్కడా లేదు. సంక్షేమాన్ని ఇచ్చాం, మళ్ళా హామీ ఇస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో 2 కాదు 2.5 రెట్లు వేస్తాం. మొన్నటి వరకు 82,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఈరోజు 1,65,000 చేశాం. ఈ 1,65,000 రాబోయే రోజుల్లో 3,50,000 వరకు చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అన్ని పనులు పెద్దవాళ్ళని చల్లగా చూసుకుంటా, కడుపులో పెట్టి చూసుకుంటాను తల్లి, మీరందరూ గట్టిగా ఉండండి. మా ఆడబిడ్డలకి ఎప్పుడూ అండగా ఉంటా, ఏమి మీకు అనుమానం లేదు. ఎవరిని అడిగితే చెప్పండి, మీరు ఏమన్నా అంటే మా అన్నకు చెప్తానని మీరు చెప్పండి, నేను అండగా ఉంటా. తమ్ముళ్ళు మీకోసం నేను పనిచేస్తున్నా, నాకు అండగా మీరు ఉండాలి. సిబిఎన్ ఆర్మీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. యువత ముందుకు రావాలి, విజృంభించాలి, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోవాలి. మీరు అది చేయండి. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, చేసి చూపించిన వ్యక్తిని మాటలు కాదు చేష్టల్లో చేస్తారని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీ ఓటు ఎవరికంటే సాలూరు మొత్తం వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు పౌరుషంగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు